హలో వ్యూయర్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్. ఫస్ట్ వన్, మన జాతీయ చిహ్నంపై దేవనాగరి లిపిలో లిఖించబడి ఉన్న సత్యమేవ జయతే అను పదాలు ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడినవి? కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, ఈశోపనిషత్తు, కేశోపనిషత్తు. ఇందులో సెకండ్ వన్ ముండకోపనిషత్తు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ నెక్స్ట్, భారత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పార్లమెంటుకు సంబంధించి ఈ కింది ప్రకటనను పరిగణించండి. భారత పార్లమెంట్లో రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ ఉంటాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ యొక్క దిగువ సభ శాసనసభ. లోక్సభ సభ్యులు భారతదేశ ప్రజలచే ఎన్నుకోబడతారు. ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఒక సభ్యుడిని నామినేట్ చేయవచ్చు. ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏబిసిడీలో ఏబిసి 3 కరెక్ట్, డి అనేది రాంగ్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏం, బి మరియు సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తిదారులకు మార్కెట్ అనుసంధానాలను బలోపేతం చేయడానికి మిషన్ అరుణ హిమవేర్ అనే పథకాన్ని ఈ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఈ ఆప్షన్స్లో ఉత్తరప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఇందులో ఫోర్త్ వన్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో గ్రీన్ ఆస్కార్ వీక్లీ గోల్డ్ అవార్డ్ 2024 ఎవరు అందుకున్నారు? కృష్ణమూర్తి, పూర్ణిమాదేవి బర్మన్, రామన్ సుకుమార్, బృందాదేవి. ఇందులో ఆప్షన్ 2 పూర్ణిమాదేవి బర్మన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను కర్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అవార్డు ఎవరికి లభించింది? ఫరూక్ అబ్దుల్లా, ఎంఎస్ ధోని, రవి శాస్త్రి. 2 మరియు 3 అంటే ఎంఎస్ ధోని మరియు రవి శాస్త్రి. సో ఫోర్త్ వన్ ఎంఎస్ ధోని, రవి శాస్త్రి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.